జై శ్రీరామ్. వందే మాతరం. నౌ ఇప్పుడు మరికొన్ని సద్గుణ వికృతులకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ తెలుసుకుందామండి. వీర సవర్కర్ గారు చెప్పినటువంటి సద్గుణ వికృతి గురించి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనకు క్లారిటీ వస్తుంది. మనం చిన్నప్పుడు గురజాడ అప్పారావుది దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని మనము పద్యం చదువుకున్నాం. అది చదివి మనం అందరము హిందువులందరూ కాస్త చక్కగా బంధువులుగా సూడో సెక్యులర్స్గా మారారు. ఇవి క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వాళ్ళు స్కూల్లో విన్నా కూడా వీళ్ళు విని వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళకు బ్రెయిన్ వాషింగ్ అనేది వీళ్ళకు మసీదులో, వాళ్ళకు చర్చిలో బ్రెయిన్ వాషింగ్ పర్ఫెక్ట్ జరుగుతుంది. కాబట్టి వాళ్ళను వాళ్ళ మతం మాదిరిగానే వాళ్ళు చక్కగా తయారు చేసుకుంటారు. వాళ్ళకు క్లారిటీ ఉంది. వాళ్ళ మతాలు వాళ్ళు ఏం చేయాలనుకుంటారో, వాళ్ళ ఫ్యూచర్ గోల్ ఏంటిది అనేది వాళ్ళకు క్లారిటీ ఉంది. క్లారిటీ లేని ఎవరు బొందుగాలన్నమాట. అంటే మన సూడో హిందూస్ మాత్రమే. భారతీయులు బ్రెయిన్ మన విధంగా బ్రెయిన్ భాష దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. గురజాడ ఎంత చక్కగా చెప్పారు. అబ్బా, టీవీలో చూసాము, సినిమా టెలివిజన్ డైలాగులో విన్నాము. అందరి ఒంట్లో రక్తం ఒకటే, రక్తమంతా ఒకటే, మనుషులంతా ఒకటే, అన్ని అందరూ కొలిచే దేవుడు ఒక్కడే, ఏ పేరుతో పిలిచినా దేవుడు ఒక్కడే, ఎలా ఎలా ఏ పేరుతో పిలిచినా కూడా అదే దేవుడి దగ్గరికి పోతారు. ఇవన్నీ ఫాలో అవుతుంది, నమ్ముతుంది ఎవరంటే హిందువులు వాళ్ళు మాత్రమే. దేశం అంటే మట్టి కాదా, దేశం అంటే మనుషులు అన్నది ఒక కామ్రేడ్ గురజాడ అప్పారావు చెప్పిండు. అది మనల్ని హిందువులను ఎంతగా మిస్లీడ్ చేసింది అనేది మీకు ఇప్పుడు కొంచెం చెప్తే మీకు ఆశ్చర్యపోతారు. నేనే పెద్ద పెరిగేంత వరకు నాకే దాన్ని అర్థం కాలేదు. దాని దగ్గర అది ఇంత షాలో స్టేట్మెంట్ అనేది అర్థం కాలేదు. ఇప్పుడు ఇన్ డెప్త్ అనాలిసిస్ చేస్తే మనకు తెలుస్తుంది. దేశం అంటే మన ఉపనిషత్తులు ఏం చెప్పినాయి తెలుసా? కృణ్వంతో విశ్వమార్యం అని చెప్పింది మన ఉపనిషత్తుల యొక్క సందేశం. అంటే ఏంటిది? మీకు గతంలో ఒక వీడియో చేశాను నేను, మీరు చూడండి. ఈ ధర్మ ఫస్ట్ ఆర్ హ్యూమన్ ఫస్ట్? మనిషి కోసం ధర్మమా, ధర్మం కోసం మనిషి? ధర్మానికి ఉన్నత స్థానమా, మనిషిది ఉన్నత స్థానమా ధర్మం కంటే కూడా అన్నప్పుడు ధర్మమేకే ఫస్ట్ స్థానము. మనిషి ఎప్పుడు సెకండ్ పొజిషన్లోనే ఉండాలి. ధర్మం కోసం మనిషి జీవించాలి తప్ప మనిషి కోసం ధర్మం మారదు. ధర్మ ఈజ్ ఎటర్నల్. ఈ ప్రపంచము, ఈ ప్రకృతి ఎంతవరకు ఉన్నదో అంతవరకు ధర్మమే ఉంటుంది. ఈ ప్రపంచాన్ని, విశ్వాన్ని ఆధారంగా ఉన్నది ధర్మమే. అందుకోసమే పరమేశ్వరుడు ధర్మస్వరూపమైనటువంటి నందీశ్వరుని మీద వాహనంగా చేసుకొని నందీశ్వరుని అధిరోహించి విశ్వాన్ని పరిపాలిస్తున్నాడని పురాణాలు చెప్తున్నాయి. నందికి 4 కాళ్ళు ఉంటాయి, అంటే 4 పాదాల ధర్మము అని సింబాలిక్గా మన ఉపనిషత్తులు మనకు చెప్పినాయి అనమాట. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పడం ద్వారా మనం ఏమైందంటే దేశద్రోహుల యొక్క ఐడియాలజీకి మనం విలువించి, దేశద్రోహుల యొక్క అభిప్రాయాలను గౌరవిస్తూ, వాళ్ళు మన దేశాంతరం ఎంత దేశానికి ఎంత పాల్పడుతున్నా, వాళ్ళు ఎంత దేశ వ్యతిరేకంగా ఎన్ని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి మన దేవతలను తిట్టినా, మన దేశాన్ని ద్రోహం చేసినా, మనము మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ అని చెప్పి మనం వాళ్ళని అతిగా గౌరవించుకుంటూ వాళ్ళ అపీస్మెంట్ చేసుకుంటూ పోయినాం. అంటే హిందూసే మిస్లీడ్ చేయబడ్డారు. వీఆర్ టోటల్లీ మిస్లీడ్ బై దీస్ కాన్సెప్ట్స్. దేశం అంటే మనిషి కాదు, దేశం అంటే మట్టి కాదు, రెండు రాంగే. దేశం అంటే ఏంటి తెలుసా? దేశం అంటే గంగా, దేశం అంటే రామాయణము, దేశం అంటే మహాభారతము, దేశం అంటే వాల్మీకి మహర్షి, దేశం అంటే వేదవ్యాస మహర్షి, దేశం అంటే వశిష్ఠ మహర్షి, దేశం అంటే యమున, దేశం అంటే హిమాలయాలు, దేశం అంటే ఛత్రపతి శివాజీ, దేశం అంటే రాణా ప్రతాప్, దేశం అంటే ఝాన్సీ లక్ష్మీబాయి, దేశం అంటే భగత్ సింగ్ నుంచి మొదలుపెట్టుకుని చంద్రశేఖర్ రాజు, అల్లూరి సీతారామరాజు యొక్క రక్తంతో తెరిచినటువంటి ఈ మట్టి దేశం. అర్థమైందా? దేశం అంటే విలువ, వాల్యూ. వాట్ వాల్యూ? విచ్ వాల్యూ? నాట్ ఇంపోర్టెడ్ వాల్యూ. ద వాల్యూ విచ్ హ్యాస్ బీన్ దేర్ రైట్ ఫ్రమ్ టైమ్ ఇమ్మోమోరియల్. అనంతకాలంగా ఈ మట్టిలో ఉద్భవించినటువంటి విలువలు ఏమున్నాయో, సత్యమేవ జయతే, ఇది దేశము. అర్థమైందా? కృణ్వంతో విశ్వమార్యం, ఇది దేశము. వసుదైవ కుటుంబకం, ఇది ధర్మో రక్షతి రక్షిత.
మన ఉపనిషత్తులు చెప్పినటువంటి శ్రీరామచంద్రుడు ప్రతిపాదన చేసినటువంటి 32 దివ్య గుణాలు ఏమున్నాయో దాన్ని అది దేశము. అంటే విలువలతో కూడినటువంటి తత్వశాస్త్రము, విలువలతో కూడిన జ్ఞాన సంపదను దేశమని అనాలి. దేశం అంటే కేవలము మట్టి కాదు, దేశం అంటే కేవలము మనుషులు కాదు. విలువలతో కూడినటువంటి వారసత్వ సంపద, కల్చర్, సంస్కృతి, ఆచారాలు, అనుసరణ, దీన్ని దేశం అంటారు. ఈ దేశ వారసత్వ సంపద ఛత్రపతి శివాజీ, స్వామి వివేకానంద. ఈ దేశానికి ఔరంగజేబుకు, మామోకు, స్టాలిన్కి ఎటువంటి సంబంధం లేదు. స్టాలిన్ ఈ దేశాన్ని రిప్రజెంట్ చేయడు. ఛత్రపతి శివాజీ ఈ దేశాన్ని రిప్రజెంట్ చేస్తాడు. ఔరంగజేబు ఈ దేశాన్ని, తైమూర్ ఈ దేశాన్ని రిప్రజెంట్ చేయరు. ఖురాన్ ఈ దేశాన్ని రిప్రజెంట్ చేయదు. భగవద్గీత ఈ దేశాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఉపనిషత్తులు ఈ దేశాన్ని రిప్రజెంట్ చేస్తాయి. వేదాలు ఈ దేశాన్ని రిప్రజెంట్ చేస్తాయి. రామాయణ మహాభారతాలు ఈ దేశాన్ని రిప్రజెంట్ చేస్తాయి. సో లెట్స్ ట్రై టు నో విత్ వాట్ వీ షుడ్ ఐడెంటిఫై. మనం దేనితో ఐడెంటిఫై చేసుకోవాలి, మన ఉనికి ఏమిటి, మన ఎగ్జిస్టెన్స్ ఏంటి అనేది మన తరతరాలుగా మనకు వారసత్వ సంపదగా వచ్చినటువంటి జ్ఞానం ఏమైతే ఉందో, జ్ఞాన భాండాగారము, వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములు, ఈ గంగా, అలకనంద, దేవప్రయాగ, హిమాలయ నుంచి కిందికి ప్రవహించి గంగా అనే పేరుతో ఈ దేశమంతా ప్రవహిస్తున్నటువంటి యమున, గంగా, సరస్వతి, నర్మదా, గోదావరి, తుంగభద్ర, ఇవి ఈ దేశం యొక్క ఐడెంటిటీస్ అన్నమాట. తాజ్మహల్ ఈ దేశం ఐడెంటిటీ కాదు, నర్మదా ఈ దేశం ఐడెంటిటీ, కోణార్క దేవాలయం ఈ దేశం ఐడెంటిటీ, అయోధ్య రామ మందిరం ఈ దేశ ఐడెంటిటీ, శ్రీకృష్ణ జన్మస్థానం ఈ దేశ ఐడెంటిటీ, హరిద్వార్ ఈ దేశ ఐడెంటిటీ, శ్రీశైలం ఈ దేశ ఐడెంటిటీ. సో సద్గుణ వికృతులు ఎన్నో మన లోపల చేరుకున్నాయి. ఎందుకంటే కమ్యూనిస్టు వాళ్ళు కవులుగా, రచయితలుగా, సినిమాల ద్వారా, టెలివిజన్ ద్వారా, అడ్డమైన రచయితలు సినిమాల్లో, టెలివిజన్లో పుట్టిన డైలాగులు, ముఖ్యంగా రాజకీయ నాయకులు 70 ఏళ్ళ బట్టి ఈ దేశ వ్యతిరేక గవర్నమెంట్ అయినటువంటి కాంగ్రెస్ అండ్ రీజనల్ ఫ్యామిలీ పార్టీస్ వాళ్ళు మనకు అబద్ధాలు చెప్పి, అబద్ధాలను హిందువులను విడగొట్టి, హిందువులను బలహీనపరిచి, హిందువులను అబద్ధాలు నమ్మించినారు. అదర్లో ఒకటే రక్తం, ఫులిష్ ఫెలోస్. మెడికల్ సైన్స్ కూడా ఒప్పుకోదు కదరా ఈ మాటను. బ్లడ్లో కూడా గ్రూప్స్ ఉంటాయి కదా, ఏ ఉంటుంది, బి ఉంటుంది, ఓ పాజిటివ్ ఉంటుంది, ఓ నెగిటివ్ ఉంటుంది, ఏబి ఉంటుంది. దీనికి రాబల్ల గ్రూప్స్ బ్లడ్లో మెడికల్ సైన్స్ ఉన్నాయని చెప్తుంటే రక్తం అంతా ఒకటే అని ఎట్లా చెప్తారా? ఇవన్నీ వికృతులు అన్నమాట. అందరూ ఒకటే అని మనం అంటే సరిపోదు. మన పక్కనోడు ఎప్పుడు మనల్ని కాటేసి, మనం మొత్తం ఫినిష్ చేసి, మన ఇంట్లో ఆడపిల్లలను ఆక్రమించుకొని, వాళ్ళు కీపిస్గా పెట్టుకొని, జిహాదీ సైన్యాన్ని పెంచుకొని ఈ దేశం మొత్తాన్ని కూడా ఇస్లామిక్ రాజ్యం స్థాపన చేద్దామని ఎదురు చూస్తాను, కలలుగంటాను, ప్లాన్స్ వేస్తాను వాళ్ళు. ఇప్పటికైనా హిందూ లారా కళ్ళు తెరుచుకోండి, బంధువులను మార్చేందుకు ప్రయత్నించండి. బంధువులు మారకుంటే మన కర్మన వాడు పోతాడు. కానీ మనం వీలైనంత మంది మనం మార్చేందుకు ప్రయత్నం చేయాలి. ముందుగాలని గుర్తించి వాళ్ళ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జిహాదీలు, బంధువులు అత్యంత ప్రమాదకరము ఈ దేశానికి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. రకా సుధాకరు మీకు తెలుసు కదా, అత్యంత దేశభక్తుడు, ఆర్ఎస్ఎస్ ఫుల్ టైం వర్క్ చేసిండు కొన్ని సంవత్సరాల పాటు. ఆయన అంటే ఎంతో గౌరవం నాకు. అటువంటి వ్యక్తి రిఫ్లెక్షన్ ఛానల్లో డిజిటల్ కాంక్లేవ్ పెట్టిండు హైదరాబాద్లో. బట్ మీరు చాలామంది చూసే ఉంటారు. దానిలో ప్రొఫెసర్ నాగేశ్వర్, కామిరెడ్డి నాగేశ్వరరావు గెస్ట్గా పిలిచిండ్రు. అదే పెద్ద తప్పు. మన హిందూ కాంక్లేవ్లో కామిరెడ్డికి ఏం పని అంటే, పొద్దుగా లేసే మన దేశం మీద, ధర్మం మీద విషయం కక్కే ఒక దేశద్రోహి వ్యతిరేకిని, మన హిందూ ధర్మం మీద విపరీతంగా ద్వేషం పెంచుకున్నటువంటి ఒక సూడో రెడ్ ఇంటలెక్చువల్ అనమాట, సూడో కమ్యూనిస్టు పిలిచిండ్రు. ఆయన ఏదో సుడు వాగిడిండు. సరే, ఇక మన రాకా సుధాకర్ గారు మాట్లాడుతూ ఒకటే భట్టరాజు కన్నా ఎక్కువగా పూడడం, మా గురువు గారు అంటే ఆయన స్టేజ్ మీద ఆయన కాలు మొక్కుతాడు. నీకు ఇష్టం ఉంటే వాళ్ళ ఇంటికాడ పోయి కాలు మొక్కు, ఆయన కాలు కడిగి నీళ్ళు వేసుకో. డిజిటల్ కాంక్లేవ్ లోపల నువ్వు కామ్రేడ్కు, నువ్వు జాతీయవాదివి,
నువ్వు ఆయన కాళ్ళు మొక్కి ఆయన భజన చేస్తా అంటే నువ్వు అక్కడ వచ్చిన జనానికి నువ్వు టీవీలో చూసినటువంటి జనానికి సోషల్ మీడియాలో చూసిన జనానికి వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యు ఆర్ సెండింగ్? కమ్యూనిస్ట్ డిఏ జాతీయవాది డిఎన్ఏ ఒకటేనా? రైట్ ఓన్ డిఎన్ఏ లెఫ్టిస్ట్ డిఎన్ఏ ఒకటే అని చెప్పదలుచుకున్నారా మీరు? చివరికి మీరు హిందువులను ఎటువైపు తీసుకోదలుచుకున్నారు మీరు? హిందువులను ఎంతకాలం మోసం చేస్తారు, ఇంకెంతకాలము అసలుకే ముందుగానే తిరిగి తక్కువ. ఈ మూర్ఖ హిందువులను ఇంకెంతకాలం మీ మాయలో పెట్టి ఈ దేశాన్ని నాశనం చేసుకున్నారా మీరు? ఈ ప్రశ్నలకు రాకా సుధాకర్ లాంటి వాళ్ళు, మోహన్ భాగవత్ లాంటి వాళ్ళు, రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు సమాధానాలు చెప్పాలి. కేసీఆర్ లేదా కాంగ్రెస్ రెడ్డి ముఖ్యమంత్రి నుంచి, కాంగ్రెస్ రాహుల్ ఫేక్ ఖాన్ నుంచి, సోనియా యాంటీ మైనర్ నుంచి మనము ఎటువంటి ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేసేందుకు అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు క్లియర్ కట్గా దే ఆర్ దేశద్రోహులు. వాళ్ళు ఈ దేశం వ్యతిరేకంగా వాళ్ళు ముస్లిమ్స్ కోసమే వాళ్ళు పనిచేసుకున్నారు. ఈ దేశాన్ని ఇస్లాం రాజ్యంగా పంచి వాళ్ళకు ఒక ముక్క క్రిస్టియన్ రాజ్యం చేసి వాళ్ళ ఒక ముక్క పంచుకుందామని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దానికోసం వాళ్ళు పనిచేస్తున్నారు. దే ఆర్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. వాళ్ళు క్లియర్గా దేశ శత్రువులే వాళ్ళు. హిందువులు బుద్ధి తెచ్చుకొని కళ్ళు తెరుచుకోవాలి. ఎవరు మా వాళ్ళు, ఎవరు మా కోసం ఉన్నారు, ఎవరు మా శత్రువులు అనేది హిందువులు ఐడెంటిఫై చేసుకొని కళ్ళు తెరుచుకొని సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ముందు హిందూ యూనిటీ అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్. హిందూ కన్సాలిడేషన్, జస్ట్ ఓట్లే కన్సాలిడేషన్ అప్పుడే కాదు, హిందువులు చైతన్యపరచండి. మీ తోటి మిత్రులకు అందరికీ మెసేజ్ ఇవ్వండి, పాంప్లెట్స్ పంచండి, లిటరేచర్స్ పంచండి, బాగా చైతన్యాన్ని కోసం కృషి చేయండి. నాలాంటి హిందూ యాక్టివిస్టులు పెట్టే వీడియోలను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి దీన్ని షేర్ చేయండి, ఈ మెసేజ్ని పాస్ ఆన్ చేయండి. ఈ విధంగా మనం హిందూ ఐక్యత కోసం ఇంకా కృషి చేయాలి. ఎందుకంటే వీఆర్ ఇన్ ద ఫస్ట్ ఫేస్ ఆఫ్ ద వార్. ఇది వార్ జోన్లోనే ఉన్నాం మనం. ఇప్పుడు ఈసారి ఎలక్షన్స్ రిజల్ట్ రాగానే మూడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కాగానే మొత్తం అయిపోతుంది, మనం గెలిచినట్టు అంత అయిపోయినట్టే, సమస్యలు తిరిగిపోతున్నట్టేనా? ఇంతవరకు సాధించింది ఏంటండి? వెరీ లిటిల్. 25% హిందూ యూనిటీ సాధించాలి ఇంతవరకు ఇండియా మొత్తంలో కూడా. ఇక్కడ 25% యూనైట్ కాలే మనకు తెలుసా? మీ ఓట్ పర్సెంటేజ్లు తీసి మనం డెమోగ్రఫీ అన్నీ తీసుకునేది ఉంటే డేటా తీసుకోవడం మీకు తెలుస్తుంది. వాట్ వీ హ్యావ్ చూడ్ ఈస్ వెరీ లిటిల్. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ మన హిందువులు మన దేవాలయాలు మనకు హ్యాండ్ ఓవర్ చేసిండా? మన విద్యా హక్కు మనకు వచ్చిందా? ఆయన మన కోసం చేసింది ఏంది? 15%కు 35% స్కీమ్స్ ఇచ్చిన వాళ్ళకు ముస్లిమ్స్కు. కాంగ్రెస్ వాళ్ళ కన్నా ఈయన ఎక్కువ ఇస్తాను వాళ్ళకు స్కీమ్లో, ఈయనకి ఎక్కువ డబ్బు ఇస్తా. మన దగ్గర ట్యాక్స్, హిందువుల దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేసి వాళ్ళకు స్కీమ్లు ఇస్తాడు. ఈయన కూడా సూడో సెక్యులర్ అనిపించుకోవాలనే సద్గుణ వికృతి వచ్చేసింది. ఎందుకంటే అందరు గుడ్ మ్యాన్, నరేంద్ర మోడీ ఈజ్ వెరీ గుడ్ బాయ్ అని పేరు తెచ్చుకోవాలని ఆయన కోరిక. ఈ దూరద ఉన్నోడు దేశానికి ఏం న్యాయం చేస్తాడు? హిందువులారా కళ్ళు తెరవండి. వేకప్ బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ మెసేజ్. జై శ్రీరామ్, వందే మాతరం.